దేవధర్మం చందమామ కథలు. చాలా కాలం క్రితం కాశీరాజుకు పట్టపురాణి యందు ఇద్దరు కొడుకులు కలిగారు. రాజు వారికి పేర్లు పెట్టారు. ఏమనంటే హింసాసుడని, చంద్రకుమారుడనిను. హింసాసుడే బోధిసత్వుడు. చంద్రకుమారుడు పసివాడుగా ఉండగానే పట్టపురాణి చనిపోయింది. అప్పుడు రాజు మరొక భార్యను పెళ్ళాడి ఆమెను పట్టపురాణిని చేశాడు. ఆమె రాజుకు ప్రేమపాత్రురాలుగాను అనుకూలవతిగాను ఉంటూ కాలక్రమాన తాను కూడా ఒక పిల్లవాడిని కన్నది. వాడికి సూర్యకుమారుడని పేరు పెట్టారు. రాజు ఈ పుత్రుణ్ణి చూసి సంతోషించి పట్టపురాణితో, నీ కొడుక్కు ఏదైనా వరం ఇస్తాను అన్నాడు. ఇప్పుడు కాదు, నాకు కోరాలనిపించినప్పుడు వరం అడిగి పుచ్చుకుంటాను అన్నది పట్టపురాణి. కొంతకాలానికి సూర్యకుమారుడు యుక్త వయస్కుడయ్యాడు. అప్పుడు పట్టపురాణి రాజుతో, నాకు కొడుకు పుట్టినప్పుడు వరం ఇస్తానన్నారు. ఇప్పుడు ఆ మాట చెల్లించి నా కొడుక్కు రాజ్యం ఇయ్యండి అన్నది. అగ్నిజ్వాలల్లాగా ప్రకాశించే పెద్ద కొడుకులు ఇద్దరుండగా నీ కొడుక్కు రాజ్యం ఇవ్వటం నాకు సాధ్యం కాదు అన్నాడు రాజు ఆమె కోరికను తోసిపుచ్చుతూ. పట్టపురాణి తన పెద్ద కొడుకులకు హాని చేయవచ్చునని రాజుకు అనుమానం కలిగింది. ఆయన మహింసాసుణ్ణి, చంద్రకుమారుణ్ణి పిలిచి, అబ్బాయిలు, నేను సూర్యకుమారుడు పుట్టిన సమయంలో మీ పినతల్లికి వరం ఇస్తానన్నాను. ఆమె ఇప్పుడు రాజ్యం కోరుతున్నది. నేను ఆమెకు రాజ్యం ఇవ్వదలచలేదు. అయితే స్త్రీ బుద్ధి ప్రళయాంతకమైనది. ఆమె మీకు ఏదన్నా కీడు తలపెట్టవచ్చును. అందుచేత మీరు వెంటనే అరణ్యాలకు వెళ్ళి నేను కన్నుమూసాక తిరిగి వచ్చి ఈ రాజ్యం ఏలుకోండి అని చెప్పాడు. ఆయన కన్నీరు కారుస్తూ తన ఇద్దరు కొడుకుల తలలు ముద్దు పెట్టుకుని వీడ్కోలు చెప్పాడు. ఇదేమి సూర్యకుమారుడు ఎరుగడు. తన అన్నలు రాజభవనం దిగి ఎక్కడికో ప్రయాణం అవుతూ ఉండటం చూసి అన్నలతో పాటు వెళ్ళాలనిపించి తాను కూడా వారితో బయలుదేరాడు. ముగ్గురు అన్నదమ్ములు హిమాలయాల మీదకి వెళ్ళారు. బోధిసత్వుడు దారికి ఎడంగా ఉన్న ఒక చెట్టు కింద కూర్చుని సూర్యకుమారుడితో, బాబు, ఆ కనిపించే కొలనుకు వెళ్ళి స్నానం చేసి దాహం తీర్చుకుని మా ఇద్దరికీ తాగడానికి తామరాకులతో నీరు పట్టుకురా అన్నాడు. ఆ కొలను ఒక జలరాక్షసుడైన యక్షుడిది. కుబేరుడు దాన్ని ఆ జలరాక్షసుడికిచ్చి దేవధర్మం ఎరిగిన వారిని విడిచిపుచ్చమని, అది తెలియని వాళ్ళు ఎవరైనా కొలంలో దిగితే వారిని భక్షించమని, కొలనులోకి దిగని వారి జోలికి పోవద్దని చెప్పాడు. అది మొదలు ఆ యక్షుడు కొలంలో దిగిన ప్రతి మనిషిని దేవధర్మం ఏమిటి అని అడిగి చెప్పలేని వారిని భక్షిస్తూ వస్తున్నాడు. అందుచేత సూర్యకుమారుడు కొలంలోకి దిగగానే ఆ యక్షుడు అతన్ని, నీకు దేవధర్మం తెలుసునా అని అడిగాడు. ఆ, తెలుసు. దేవధర్మం అంటే సూర్యచంద్రులు అన్నాడు సూర్యకుమారుడు. నీకు దేవధర్మం తెలియదు అని యక్షుడు సూర్యకుమారుణ్ణి తన నివాసానికి తీసుకుపోయి అక్కడ ఉంచాడు. సూర్యకుమారుడు ఎంతకు రాకపోవటం చూసి బోధిసత్వుడు చంద్రకుమారుణ్ణి కొలనుకు పంపాడు. యక్షుడు అతన్ని కూడా పట్టుకుని దేవధర్మం అని ఏమిటి అని అడిగాడు. దేవధర్మం అంటే 4 దిశలు అన్నాడు చంద్రకుమారుడు. నీకు దేవధర్మం తెలీదు అని చెప్పి యక్షుడు అతన్ని కూడా తీసుకుపోయి తన నివాసంలో ఉంచాడు. చంద్రకుమారుడు కూడా ఎంతకు రాకపోయేసరికి బోధిసత్వుడు ఏదో విపత్తు సంభవించి ఉంటుందనుకుని తానే స్వయంగా బయలుదేరి కొలనుకు వచ్చాడు. ఇద్దరు మనుషులు కొలంలోకి దిగిన చిహ్నాలు కనిపించాయి కానీ అందులో నుంచి బయటికి వచ్చిన జాడ కనిపించలేదు. ఇందులో ఎవరో రాక్షసుడున్నాడు కాబోలు అనుకుని బోధిసత్వుడు కత్తి దూసి చేత పట్టుకుని యుద్ధానికి సిద్ధంగా నిలబడ్డాడు. అతను నీటిలోకి దిగకపోవటం చూసి జలరాక్షసుడైన యక్షుడు ఆటవికుడి రూపంలో అతని ముందుకు వచ్చి, మహాశయ, నీటిలోకి దిగి స్నానం చేసి దప్పిక తీర్చుకోక ఒడ్డున ఎందుకిలా నిలబడి ఉన్నారు అని అడిగాడు. ఈ కొలనుకు అధిపతి అయిన యక్షరాక్షసుడు ఈ మనిషే అయి ఉంటాడని బోధిసత్వుడికి అనుమానం కలిగింది.
నా తమ్ములను పట్టుకుపోయినది నువ్వేనా అని అతను యక్షుణ్ణి అడిగాడు. అవును, వాళ్లను పట్టుకుపోయింది నేనే అన్నాడు యక్షుడు. ఎందుకు అలా చేశావు అని బోధిసత్వుడు అడిగాడు. ఈ కొలనులో దిగేవారు నాకు అధీనులవుతారు అన్నాడు యక్షుడు. కొలనులో దిగిన ప్రతివాడు నీకు లోబడవలసిందేనా అని బోధిసత్వుడు అడిగాడు. దేవధర్మం తెలిసిన వాళ్ళు తప్ప అందరూ నా అధీనంలో ఉంటారు అన్నాడు యక్షుడు. నీకు దేవధర్మం కావాలంటే నేను చెప్పగలను అన్నాడు బోధిసత్వుడు. అయితే చెప్పు, వింటాను అన్నాడు యక్షుడు. అభిమానము, నింద, భయము, శుభ కర్మము, శాంతము గల సత్పురుషుడి ధర్మమే దేవధర్మం అన్నాడు బోధిసత్వుడు. యక్షుడు ఈ మాటకు తృప్తిపడి బోధిసత్వుడికి స్నానము, భోజనము, పానము మొదలైన సత్కారాలు చేసి, నాకు నీపైన అనుగ్రహం కలిగింది. నీ తమ్ములలో ఒకణ్ణి నీకు తిరిగి ఇస్తాను. ఎవరిని తీసుకురమ్మన్నావు అని అడిగాడు. నా చిన్న తమ్ముడిని తీసుకురా అన్నాడు బోధిసత్వుడు. పండితుడా, నీకు దేవధర్మం తెలుసుననే గాని దాన్ని అమలుపరచడం తెలియదు అన్నాడు యక్షుడు. అదేం అని బోధిసత్వుడు అడిగాడు. నీ తమ్ములలో పెద్దవాడిని వదిలి చిన్నవాడిని అడగటంలో పెద్దవాడికి గౌరవం లేకుండా చేస్తున్నావు అన్నాడు యక్షుడు. యక్షుడా, నేను దేవధర్మాన్ని ఆచరించేవాణ్ణి కనుకనే అలా కోరాను. నా చిన్న తమ్ముడి కారణంగానే నేను అరణ్యాలకు రావటం జరిగింది. అతని తల్లి మా తండ్రిని రాజ్యం అడిగింది. మా క్షేమం కోరి మా తండ్రి మమ్మల్ని వనానికి పంపాడు. ఇతను లేకుండా నేను మా దేశానికి పోయి వాణ్ణి ఎవరో యక్షుడు మింగేశాడంటే ఎవరన్నా నమ్ముతారా అన్నాడు బోధిసత్వుడు. భేష్, నీకు దేవధర్మం తెలియటమే కాదు, అనుభవం కూడాను అని మెచ్చుకుని యక్షుడు చంద్రకుమారుణ్ణి, సూర్యకుమారుణ్ణి కూడా తీసుకువచ్చి బోధిసత్వుడికి ఇచ్చాడు. కొంతకాలం గడిచాక ముసలిరాజు చనిపోయినట్టు తెలిసింది. బోధిసత్వుడు తన తమ్ముళ్ళిద్దరితోనూ తన దేశానికి తిరిగి వెళ్ళి రాజ్యాభిషేకం చేసుకుని తన తమ్ముడైన చంద్రకుమారుణ్ణి యువరాజుగాను, సూర్యకుమారుణ్ణి సేనాపతిగాను నియమించి రాజ్యపాలన చేశాడు.